హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటిదాకా మీరు నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అప్పుడు మీరు ఫస్ట్ నా వీడియో చూడొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ గురించి నేర్చుకుందాం. ఈ డివిజిబిలిటీ రూల్స్ అసలు ఎక్కడ యూజ్ చేస్తారంటే, మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో వస్తాయి. ఒక లార్జ్ నెంబర్ని ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ చేయమని అడుగుతారు మనకి క్వశ్చన్లో. సో అలా ఇచ్చినప్పుడు మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ డివిజిబిలిటీ రూల్స్లో ఫస్ట్ది ఏంటంటే డివిజిబిలిటీ బై టూ. చూడండి, డివిజిబిలిటీ బై టూలో డెఫినేషన్ చూడండి. ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2. మీనింగ్ చెప్తాను చూడండి. మనకి గివెన్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్లో యూనిట్స్ డిజిట్లో కనుక మనకి 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 2 కానీ ఉంటే ఆ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా 820 అని. 820లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి, యూనిట్స్ డిజిట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ యూనిట్స్ డిజిట్లో ఏముంది? 0 ఉంది. సో 0, సో యూనిట్స్ డిజిట్లో 0 కనుక ఉంటే ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 424. ఈ 424లో యూనిట్స్ ప్లేస్లో మనకి ఏముంది? 4 ఉంది. ఈ 4 అనేది మల్టిపుల్ ఆఫ్ 2 కదా. సో 424 ఈజ్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చూడండి, 731లో మనకి యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. ఈ 1 అనేది 2 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి 731 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఇలా మనము డివిజిబిలిటీ బై 2 చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు డివిజిబిలిటీ బై 3. చూడండి డెఫినేషన్, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. మనకి ఇచ్చిన నెంబర్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ అనేది 3తో డివిజిబుల్ అయితే అప్పుడు ఆ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందని అర్థం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుంది చూడండి. 735 నేను ఈ నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్లో ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ అంటే ఏంటి? యాడ్ చేయాలి. 7 + 3 10, 10 + 5 15. సో 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 735 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. 624 ఇచ్చిన నెంబర్లో మనం ఫస్ట్ ఏం చేయాలి? 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసం సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయండి. 6 + 2 9, 9 + 4 13. 13 3తో డివిజిబుల్ అవుతుందా? 3 యొక్క మల్టిపుల్ కాదు. సో 624 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇలా మనము 3తో డివిజిబుల్ అవుతుందా అని నెంబర్ కనుక ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి? నెక్స్ట్ కమింగ్ టు డివిజిబుల్ బై 4. డివిజిబుల్ బై 4 చూడండి డెఫినేషన్, ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 4. ఇక్కడ ఏంటి? ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్. ఒక నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటివి? 0 అయితే అది, ఆర్ మల్టిపుల్ ఆఫ్ 4 అయితే ఆ నెంబర్ అనేది మనకి 4తో డివిజిబుల్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో ద లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 0.
సో మనకి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ కనుక 0 అయితే లేదా మల్టిపుల్ ఆఫ్ 4 కనుక అయితే మనకి ఇచ్చిన నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందని మనం అర్థం చేసుకోండి. సో అక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. 800 ఏంటిది 800. సో ఇది మనం తీసుకున్న నెంబర్ అనమాట. ఈ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ 0 గనక అయితే ఆ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ సో 800 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 732. సో ఇది మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అనమాట. ఈ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి 32 అనేది లాస్ట్ 2 డిజిట్స్ ఫస్ట్ 0 కాదు, నెక్స్ట్ 32. ఈ 32 అనేది 4కి మల్టిపులే కదా. సో 732 ఈజ్ డివిజిబుల్ బై 4. ఇలా మనం 4 డివిజిబుల్ అయితే ఇలా సాల్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ డివిజిబుల్ బై 5 చూడండి. ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 0 ఆర్ 5. యూనిట్ ఒక నెంబర్ యొక్క యూనిట్ డిజిట్లో కనుక 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది చూడండి. 920. సో 920 అనే ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఈ యూనిట్స్ డిజిట్ ప్లేస్లో మనకి ఏముంది 0 ఉంది. సో డివిజిబిలిటీ బై 5 డెఫినేషన్ ప్రకారం యూనిట్స్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 0 కనుక అయితే ఈ 920 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. 225. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ 225లో యూనిట్స్ డిజిట్లో మనకి ఏముంది 5 ఉంది. ఏముంది 5. ఈ 5 అనేది యూనిట్స్ డిజిట్లో ఉంది. సో మనకి డెఫినేషన్ ప్రకారం యూనిట్స్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉంటే నెంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ 225 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 678 అనే ఈ నెంబర్ నేను తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి 5తో డివిజిబుల్ అవ్వాలంటే. 0 కానీ 5 కానీ లేవు కాబట్టి 8 ఉంది మనకి ఇక్కడ. ఈ 8 అనేది 5 కాదు. సో 678 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. ఇలా మనం ఎగ్జాంపుల్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు డివిజిబిలిటీ బై 5 అని. నెక్స్ట్ డివిజిబుల్ బై 6తో మనకి ఏమైనా నెంబర్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ద నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై బోత్ 2 and 3. 6తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఆ నెంబర్ అనేది 2తో 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం మనం. 426 అనేది 6తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అసలు 6తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే ఫస్ట్ మనం 2తో డివిజిబుల్ అవుతుంది అండ్ 3తో కూడా డివిజిబుల్ అవుతుందా లేదా ఈ నెంబర్ చెక్ చేయాలి. ఫస్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి, డివిజిబిలిటీ బై 2 ప్రకారం మనకి యూనిట్స్ ప్లేస్లో 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2 ఉండాలి. ఇక్కడ 0 ఉందా లేదు, మల్టిపుల్ ఆఫ్ 2 ఉందా ఎస్. 6 అనేది మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి ఇది ఈ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుంది లేదా చెక్ చేయాలి. డివిజిబిలిటీ బై 3 ప్రకారం ఏంటి డెఫినేషన్, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి 4 + 2 ఎంత 6, 6 + 6 ఎంత 12. ఈ 12 అనేది 3 యొక్క మల్టిపులా ఎస్, 3 యొక్క మల్టిపుల్ కాబట్టి ఈ 426 అనేది 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. బోత్ 2 and 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 426 2 and 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6తో డివిజిబుల్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే 728 ఈ నెంబర్ తీసుకుందాం మనం. 728 అనే నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకుందాం. చూడండి 6తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, 2 and 3తో డివిజిబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. 2తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి, యూనిట్స్ ప్లేస్లో 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 2 కానీ ఉందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది. సో 0 లేదు, ఇది నాన్ జీరో అనమాట, నాన్ జీరో నెంబర్ కాబట్టి 8 ఉంది.
8 2 యొక్క మల్టిపుల్ కాబట్టి ఈ 728 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేద్దాం చూడండి. 7 + 2 9, 9 + 8 17. 17 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? మల్టిపుల్ ఆఫ్ 3 కాదు. సో నాట్ డివిజిబుల్ బై 3. మనకి డెఫినేషన్ అంటే బోత్ 2 and 3తో డివిజిబుల్ అవ్వాలి. 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ ఓన్లీ 2తో అయింది, 3తో అవ్వలేదు. సో కాబట్టి 728 అనేది 6తో డివిజిబుల్ అవ్వదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు డివిజిబుల్ బై 7. డివిజిబుల్ బై 7 డెఫినేషన్ చూడండి. డిడక్ట్ డబుల్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్ అండ్ చెక్ వెదర్ ద రిజల్ట్ ఈజ్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 7. సో మనకి ఇచ్చిన నెంబర్లో యూనిట్ డిజిట్ని డబల్ చేయాలి. తీసుకుని మనకి ఇచ్చిన నెంబర్లో యూనిట్ డిజిట్ని తీసుకుని దాన్ని డబల్ చేయాలి. డిడక్ట్ డబల్ ఆఫ్ ద యూనిట్ డిజిట్ ఫ్రమ్ ద గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్లో యూనిట్ డిజిట్ని డబల్ చేయాలి. చేసి రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో నుంచి తీసేయాలి. అలా తీసేస్తే మనకి ఆన్సర్ 0 కానీ 7 యొక్క మల్టిపుల్ కానీ ఇవ్వాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 182 ఇది మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అనమాట. 7తో డివిజిబుల్ అవ్వాలా లేదా ఎలా చెక్ చేయాలి అంటే యూనిట్స్ డిజిట్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని మనము డబుల్ చేయాలి. 2ని డబుల్ చేస్తే ఆన్సర్ అంతా 4. 2ని డబుల్ చేస్తే ఆన్సర్ అంతా 4. సో ఈ 4ని రిమైనింగ్ నెంబర్లో నుంచి తీసేయాలి. సో రిమైనింగ్ నెంబర్ ఇక్కడ ఏముంది? 18 ఉంది. ఈ 18లో నుంచి 4ని తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 14 వచ్చింది. ఈ 14 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 14 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. సో కాబట్టి 182 ఈజ్ డివిజిబుల్ బై 7 అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి. ఇది నేను తీసుకున్నాను అనమాట. ఈ నెంబరు 1's ప్లేస్లో ఎంత ఉంది మనకి? 2 ఉంది. ఈ 2ని డబుల్ చేస్తే మనకి ఆన్సర్ అంతా 2ని డబుల్ చేస్తే ఆన్సర్ అంతా మనకి 4. 2ని డబుల్ చేస్తే ఆన్సర్ అంతా 4. సో ఈ 4ని రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో నుంచి తీసేయాలి. మనకు అప్పుడు ఆన్సర్ వచ్చింది 6 4 7 8 5. 4లో నుంచి 4 తీస్తే అంతా 0. 4లో నుంచి 4 మైనస్ చేస్తే 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా? 1's ప్లేస్లో 0 ఉంది. సో 0 ఉంది కాబట్టి 7తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7. నెక్స్ట్ డివిజిబుల్ బై 8. డివిజిబుల్ బై 8 చూడండి. ద లాస్ట్ 3 digits of a number is 0 or multiple of 8. ద లాస్ట్ 3 digits ఆఫ్ ఎ నెంబర్. సో మనకి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 digits ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 0. ఆ లాస్ట్ 3 digits అంటే మనం ఏదో ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్లో లాస్ట్ 3 digits 0s అయి ఉండాలి. ఆర్ మల్టిపుల్ ఆఫ్ 8 యొక్క మల్టిపుల్ అయినా అయి ఉండాలి. అలా ఉంటే ఆ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ నెంబర్లో లాస్ట్ 3 digits ఎంత ఉన్నాయి? 0s ఉన్నాయి. సో ఈ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. 1,79,824 అనే ఈ నెంబర్ నేను తీసుకున్నాను. ఇక్కడ మనకి లాస్ట్ 3 digits ఆఫ్ ఎ నెంబర్ 0s ఉన్నాయా? లేదు. సో ఈ 3 digits 8 యొక్క మల్టిపులా? సో లాస్ట్లో 4 ఉంది కాబట్టి 8 యొక్క మల్టిపుల్ కాబట్టి, లేదా మీకు అనుమానం అంటే ఇక్కడ చెక్ చేసుకోండి. 824 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా లేదా? 8 1s are 8, 6 24, 8 3s 24. సో ఎన్ని టైమ్స్ డివైడ్ అయింది? 13 times. 824 అనేది డివిజిబుల్ అయింది కాబట్టి 1,79,824 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. ఇలా మనము డివిజిబుల్ బై 8 చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డివిజిబుల్ బై 9. డివిజిబుల్ బై 9 డెఫినేషన్ చూడండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. సేమ్ డివిజిబుల్ బై 3 లాగా. సో మనకి ఇచ్చిన నెంబర్లో సమ్ ఆఫ్ ద నెంబర్స్ వేస్తే, సమ్ అంటే ఎడిషన్ చేయాలి. ఆ నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని మనం సమ్ చేస్తే అది 9 యొక్క మల్టిపుల్ అవ్వాలి.
అప్పుడు అది 9తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం, 432 అని ఒక నెంబర్ తీసుకున్నాను నేను, 430. సో ఇది 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? డివిజిబిలిటీ బై 9 ప్రకారం సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి, సేమ్ 3 లాగా అనమాట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి? 4 + 3 ఎంత? 7, 7 + 2 9. సో 9 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 432 ఈజ్ డివిజిబుల్ బై 9. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి, 652. సో ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి? 6 + 5 అంతా 11, 11 + 2 13. 13 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా? నో. సో 13 అనేది 9తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 652 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. ఇలా మనం 9తో వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ డివిజిబుల్ బై 11. సో 11తో ఎలా డివిజిబుల్ చేస్తామో ఇచ్చిన నెంబర్ని చూడండి. డెఫినేషన్ చూడండి. ఫస్ట్, ఆల్టర్నేట్ నెంబర్స్ సమ్స్ డిఫరెన్స్ ఈ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. చూడండి, ఆల్టర్నేట్ నెంబర్స్ సమ్స్ డిఫరెన్సెస్ ఈజ్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. ఈ ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే ఒక నెంబర్ కాకుండా దాన్ని వదిలేసి నెక్స్ట్ నెంబర్ అనమాట. ఆల్టర్నేట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 9,76,976 అనే ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్లో ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే ఈ నెంబర్ని తీసుకుని నెక్స్ట్ నెంబర్ని లీవ్ చేయాలి. అలా ఒక నెంబర్ తర్వాత ఆ నెంబర్ని వదిలేసి నెక్స్ట్ నెంబర్ అనమాట. చూడండి, ఇక్కడ 9, 6, నెక్స్ట్ ఆల్టర్నేట్ నెంబర్ ఉంది 7. వీటి యొక్క సమ్లో నుంచి రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే మిగిలినాయో 7, 9 అండ్ 6, ఫస్ట్ ఈ నెంబర్స్ని సమ్ చేయాలి. నెక్స్ట్ ఈ 7, 9, 6ని సమ్ చేయాలి. చేస్తే మనకి 9, 6, 7 యాడ్ చేస్తే 22 వచ్చింది. తర్వాత 7, 9, 6ని యాడ్ చేస్తే 22 వచ్చింది. ఈ రెండింటికి సమ్ని మనం కనుక డిఫరెన్స్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 0 రావాలి ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 రావాలి. అలా వస్తే మనకి ఆ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలా మనం డివిజిబిలిటీ బై ఆల్ ద నెంబర్స్ మనం ఎలా చేయాలన్నమాట. మనకి నెంబర్ ఇస్తే కనుక డివిజిబిలిటీ రూల్స్ ఎలా సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.